సొల్యూషన్. ఏమిచ్చారు వాళ్ళు? 5x మైనస్ 3y డివైడెడ్ బై 5y మైనస్ 3x అని ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయాలి. ఏం చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 4 ఇంటూ 5x మైనస్ 3y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5y మైనస్ 3x అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 4తో ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 4 5s 20x మైనస్ 4 3s 12y ఈజ్ ఈక్వల్ టు 3 5s 15y మైనస్ 3 3s 9x. ఇంతకు ముందు మనము ఈక్వేషన్స్ సాల్వ్ చేసాం, గుర్తుందా? ఆ ఈక్వేషన్స్ ఎలాగైతే సాల్వ్ చేసామో, ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేసాం? ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది కూడా అలాగే చెయ్యాలి. ఇప్పుడు ఏం చేద్దాము? సేమ్ ప్యాటర్న్లో ఉన్నవన్నీ ఒకవైపు తీసుకొచ్చేద్దాం. అంటే 20x మైనస్ 9x ఇటువైపుకి వస్తే ప్లస్ 9x అవుతుంది. 15y సేమ్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూస్ ఉన్నవన్నీ ఒకవైపు తీసుకొచ్చాను, వై వాల్యూస్ ఉన్నవన్నీ ఒకవైపు తీసుకెళ్తున్నాను. ఎందుకు? మనకి సింప్లిఫై చేయడానికి ఈజీ అవుతుందని. మైనస్ 12y ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? ప్లస్ 12y అవుతుంది. ఇక్కడ దాకా ఓకేనా? నెక్స్ట్ 20x ప్లస్ 9 29x 15y ప్లస్ 12 27y. అవునా? కానీ మనకి ప్రాబ్లంలో ఏమిచ్చారు? ఎక్స్ బై వై ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ బై వై ఫైండ్ అవుట్ చేయాలంటే 29x అంటే అర్థం ఏంటి? 29 ఇంటూ ఎక్స్ అని. 27y అంటే మీనింగ్ ఏంటి? 27 ఇంటూ వై అని. సో ఎక్స్ వై ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. 27 29 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? సో ఎక్స్ బై వై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 27/29 వచ్చింది. ఇప్పుడు ఏబిసిడిలో ఏది కరెక్ట్ వాల్యూ అవుతుంది? అప్పుడు ఆన్సర్ డి నన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? చేస్తావా ఇప్పుడు? చేయమ్మా. అంటే 2 వేరియబుల్స్ రాలేదు. ఇప్పుడు మనం వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయట్లా, రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇలా చేసాం. ఓకేనా? ఎక్స్ బై వై ఫైండ్ అవుట్ చేయడం అంటే అర్థం ఏంటి? రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారని. Please do subscribe, share, like and click on bell icon.